అంటే బలమైన నాయకులు ఇప్పుడు పెట్టిన వాళ్ళంతా అసమర్థులను ఎందుకు పెట్టావు? నీ అసమర్థ మంత్రులు ఇంకా ఎంత కొనసాగిస్తున్నావు? అసమర్థులు అవినీతి పరులు అయిన నీ మంత్రుల్ని ఇంకా ఇప్పుడు వేరే చోట్ల పెడుతున్నావు, ఎందుకు కొనసాగిస్తున్నావు? అలాంటప్పుడు అసలు ప్రజలు అంటున్నారు నువ్వే అసమర్థుడివి, చేతగాని వాడివి, దద్దమ్మవి, అవినీతి పరుడివి, నిన్ను తొలగించాలని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు కోరుకుంటుంది ఒకటే, ఎంత త్వరగా ఈ శనిగ్రహాన్ని వదిలించుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. ప్రయత్నం చేస్తున్నారు, చర్చలు కొనసాగుతాయి, అది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. ఇప్పుడే మనం ఏమా చేయనియండి. అక్కడ పనికి రానివాడు ఇక్కడ ఎలా పనికి వస్తాడు? అక్కడ అవినీతి పరుడని బోసు గారు వాళ్ళంతా వెలుగెత్తి సాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ నీతివంతుడు ఎట్లా అవుతాడో నాకు తెలియదు. అక్కడ పనికి రానివాడు ఇక్కడ ఎలా పనికి వస్తాడో నాకు తెలియదు. సరే, పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభ్యర్థి. ఎవరైనా సరే రాజమండ్రి రూరల్ సిటీ తెలుగుదేశం గెలుచుకు తీరుతుంది. ఈ చుట్టుపక్కలంతా గెలుస్తాం, జిల్లా ఊడ్చిపారేస్తాం, మర్చిపోకండి. ఒక సీటు కాదు, ఉభయ గోదావరి జిల్లాలో ఇట్ గోయింగ్ టు బి స్వీప్. సరే, ఆశించడంలో తప్పులేదు తమ్ముడు, ఆయన అడగటంలోనూ ఆశించడం తప్పులేదు. పార్టీ నిర్ణయిస్తుంది ఏం చేయాలనేది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను ఉన్నాను ప్రస్తుతం. అది ఇప్పుడు ఎందుకయ్యా? పార్టీ నిర్ణయం అధిష్టానం చెప్పిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. ఆయన నేను కూడా లంఘంలో ఉన్నానని చెప్పాడు. సీట్లు ఇంకా ఎవరు డిసైడ్ చేయలే, పార్టీ డిసైడ్ చేయలే, ఎవరికి ఏ ఒక్క సీటు కూడా డిసైడ్ చేయలే. అది ఎక్కడ ఇస్తారు, ఏ సీట్లు ఇస్తారు అనేది అధిష్టానం నిర్ణయించాక వాళ్ళ అభ్యర్థులు వాళ్ళు ప్రకటించుకుంటారు. సీట్లు సర్దుబాటు ఇచ్చిన తర్వాత జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తే జనసేన నాయకుడు వాళ్ళ సీట్లను పెట్టుకుంటాడు. తెలుగుదేశం చంద్రబాబు గారు నిర్ణయిస్తారు. చూద్దాం, ఓ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అది కాదు ఇది కాదు అదని. సిట్టింగ్ల మీద చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన హామీకి ఇప్పుడు పొత్తుల తర్వాత ఉండే హామీకి సంబంధం లేదని క్లారిటీ ఇస్తున్నారు. ఎవరు ఇచ్చారు? కందులు దుర్గేష్ గారు ఎవరు చెప్పడానికి? అది మా పార్టీ నిర్ణయం, మా పార్టీ అధ్యక్షుడు నిర్ణయం. దుర్గేష్ గారు నేను కాదు చెప్పేది. అప్పుడు చంద్రబాబు ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాదు, నిర్ణయాలు మారుతాయి పొత్తుల తర్వాత కూడా ఆయన చేశారు. సరే, సతీష్ గారు అది ఆయన ఆలోచన, ఆయన దుర్గేష్ గారు ఆలోచన. దుర్గేష్ గారు సీటు కావాలని కోరుకోవడంలో తప్పు లేదు, ఆశించడంలో తప్పు లేదు. మా పార్టీ నిర్ణయం మాది, మా పార్టీ హామీలు మా పార్టీ నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మా పార్టీ అధినాయకత్వం మీద ఉంటుంది. దర్శనాలు పార్టీల కోసం పొత్తులో భాగంగా త్యాగాలు చేయడానికి సిద్ధం కావాలని కూడా ఇప్పుడు నేతలు మాట్లాడుతున్నారు. త్యాగాలు సిద్ధంగా ఉన్నారనుకోవచ్చు. నియోజకవర్గంలో సీనియర్ నేతలు చాలా చోట్ల జనసేన సీనియర్ నేతలు ఉన్నారు, అలాగే టీడీపీ సీనియర్ నేతలు ఉన్నారు. త్యాగాలకు సిద్ధం ఉన్నారు. ఒకటి మీరు మర్చిపోతున్నారు, ఒక బలమైన శక్తి తెలుగుదేశం, ఒక బలీయమైన శక్తి తెలుగుదేశం. మర్చిపోకండి. ఓట్ బ్యాంక్ విషయంలో కానీ క్యాడర్ విషయంలో కానీ బలమైన శక్తి. మిత్రపక్షంగా జనసేన సపోర్ట్ చేస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కలిశారు, దాని విభేదాలు అక్కర్లేదు. ఎన్నెన్ని సీట్లు ఇస్తారు, ఎక్కడెక్కడ ఇస్తారు అనేది ఇద్దరు నాయకులు నిర్ణయిస్తారు. కనుక స్థానిక నాయకులు ఎవరు, నేను మాట్లాడినా, నువ్వు మాట్లాడినా, ఇంకొకళ్ళు మాట్లాడినా ఇమ్మెటీరియల్. ఇవన్నీ పార్టీ అధిష్టానం ఇద్దరి మధ్య చర్చలయ్యాక సర్దుబాట్ల గురించి మాట్లాడాక వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అప్పటిదాకా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఇంకోటి అంటున్నా, ఆశించడంలో అడగడంలో తప్పులేదు. అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ పోటీ చేస్తానయ్యా. చంద్రబాబు గారు ఇది కాదు ఇది అంటే వెళ్ళా, సిటీ నుంచి రూరల్కి వెళ్ళా, మళ్ళీ రూరల్ నుంచి సిటీకి పోదంటే పోతాం. పోకూడదని ఏమవుతుంది? ఆయన ఏం చెప్తే అదే వేదం. మా పార్టీ అధ్యక్షుడిగా ఆయన నిర్ణయమే శిరోధార్యం. నిర్ణయం లేట్ అయ్యే కొద్దీ మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ ప్రత్యర్థులు రంగంలో దిగిపోయే లేదు. ఆఖరి నిమిషంలో కూడా సింహం రంగంలోకి వస్తుంది. మర్చిపోకండి, సింహమే మర్చిపోకండి. ఆఖరి నిమిషంలోనే రంగంలోకి. ఏమా ఇంకా లేదమ్మా. మేము కూడా నోటిఫికేషన్ వచ్చే ముందు ఇద్దామని కూడా ఒక ఆలోచన ఉంది. క్యాండిడేట్లంతా కూడా ఇప్పుడు పార్టీ కింద లెవెల్ దాకా పనిచేస్తున్నాం. చంద్రబాబు గారి పర్యటనలు జరుగుతున్నాయి, లోకేష్ గారి పర్యటనలు జరుగుతున్నాయి, పవన్ కళ్యాణ్ గారి పర్యటనలు జరుగుతున్నాయి. ఎవరి పర్యటనలు చేసుకుంటాం. స్థానికంగా ఉన్న ఇన్ఛార్జీలతో కార్యక్రమం చేసుకెళ్తాం. క్యాండిడేటర్లు అయ్యాక వాళ్ళు ఇంకా దూకుడుగా ముందుకెళ్తారు ఎక్కడికక్కడ. బీజేపీ కూడా జాయిన్ అయితే మీతో పాటు అలయన్స్ లో ఇంకా సంక్లిష్టం అయ్యే పరిస్థితి చూద్దామమ్మా. మనమే ఇప్పుడు దాని గురించి ఆలోచన లేదు. ఇప్పటిదాకా బీజేపీతో పొత్తు గురించి ఎలాంటి ఆలోచన లేదు. సో ఫార్ ఎలాంటి ఆలోచన లేదు.
ప్రజల ఆలోచనలు బట్టే పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు, రాష్ట్రంలో ఇటు మొగ్గుతున్నారు, ఎవరు కలవాలనుకుంటున్నారు, ఎవరు వద్దనుకుంటున్నారు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం కావాలని ప్రజలు కోరుకున్నారు, కలిశారు. రేపు బీజేపీ కలవాలా వద్దనేది ప్రజాభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. బీజేపీతో కలిసి వెళ్తే క్రిస్టియన్లు మైనారిటీలు కోల్పోతారు, కూటమి అనేది. అందుకని అవన్నీ ఆలోచిస్తుంది పార్టీ, ఆలోచిస్తుంది పార్టీ. అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క ఆలోచన సమాహారం చేశాక నిర్ణయం తీసుకుంటుంది. ఇది ప్రస్తుతానికి తెలుగుదేశం జనసేన పొత్తు కావాలని, ఈ రాష్ట్రం సాగనంపాలని ప్రజలు కోరుకున్నారు. అది సాధ్యమైంది. సార్, మీ అధినేత రాజమండ్రి రూరల్ సిటీ రెండింటిలో ఏది పోటీ చేస్తారంటే మీరు ఏది మొగ్గు చూపుతారు? రెండిట్లో ఏదైనా పర్వాలేదు, ఏదైనా అవుతుంది. ఇంకెక్కడైనా అడవిలో పెట్టినా పర్వాలేదు. ఓకే సార్. థ్యాంక్ యూ.